అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. ప్రస్తుతం మనం టీఆర్ఎస్ భవన్ దగ్గర ఉన్నాం. సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్? నేను సిద్దిపేట నుంచి. సిద్దిపేట నుంచి. ఏం సార్ ఏమైతుంది అసలు? ఏంటిది ఏం లేదు, లేక అంతా ఓకే అన్ని పుకార్లు అన్ని మకార్లు ఉన్నాయి. ఏం లేదు, అంత మంచి నడుస్తుంది పార్టీ. బ్రహ్మాండంగా గవర్నమెంట్ వస్తుంది. మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, రేవంత్ రెడ్డి బిస్తా చదువుకుని ఇంటికి పోతాడు. అది ఓకే సార్. ఇంటర్నల్ పాలిటిక్స్ అసలు బీఆర్ఎస్లో ఎప్పుడు కనిపించవు, మరి ఏమైంది సార్ ఇప్పుడు? ఏం కాలేదు, అంత మంచిగా ఉన్నది. మీరే చేస్తారు, మీడియాలో చేస్తున్నారు, మనం అంత మంచిగా ఉన్నాం. అదేం సార్ మీ కవిత అంత మంచిగా ఉన్నాం, అందరు మంచిగా ఉన్నారు. ఓకే సార్, ఓకే. కవిత గారు మాట్లాడినారు కదా. అవు గాడ్ అంటుంది కొన్ని తప్పులు అవగతప్పులు చెప్పింది, తప్పేముంది అలా చెప్పిందంటే తప్పు. కోవట్లు అంటే ఉంటారు కదా పగబంటలు, ప్రతి పార్టీలు ఉంటారు. ఇల్లు కాదు, బీజేపీలో ఉన్నారు, కాంగ్రెస్ ఉన్నారు, ప్రతి దాంట్లో ఉంటారు. బీఆర్ఎస్ లో కూడా ఉంటారు కొంతమంది మంచులు దొంగలు ఉంటారు. ఉంటే ఏమవుతుంది? సార్లేడా సారు గాడి గిఫ్ట్ మాకు అన్ని చూస్తాడని దయ్యాలు ఇట్లాంటి అన్ని కూడా అన్ని ఉంటాయి అన్ని సరిదిద్దుకుంటాడు. అంత మంచిగా నడుస్తుంది వ్యవహారం. ఏం బాధపడాల్సిన అవసరం లేదు. ఆయనకు అన్ని తెలుసు. ఇంత పెద్ద ఆంధ్ర తెలంగాణ అటువంటి ఉద్యమం దాంట్లో చూసినాడు. గీదో లెక్క ఆయనకు ఒక ఈ సమంత లెక్క కాదు ఇది. ఇప్పుడు కవిత గారి పక్కన ఎందుకు సార్ బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు ఉండలేరు? ఎందుకు ఉంటారు? అందరు ఉంటారమ్మా. వాళ్ళ కుటుంబంలో ఒక రక్తంలో ఒక బిడ్డనే ఆమె దూరం కాదు. ఏవో ఇవి పుకారులు ఎందుకంటే లేపాలి, ఏదో ఒకటి హల్చల్ చేయాలి, పబ్లిక్ను మిస్గైడ్ చేయాలి, డైవర్స్ మైండ్ చేయాలి, పాలిటిక్స్లో పబ్బం కడుకోవాలి. కాంగ్రెస్ వాళ్ళది బీజేపీలో ఏదో. కానీ తను బాధతోనే చెప్పింది కదా, ఇంటర్నల్ గా నేను నా తండ్రికి రాసిన లేఖ గతంలో కూడా చాలా సార్లు రాసిన, ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది? అదే చెప్తారమ్మా. ఇవో పార్టీలో ఇటువంటి వ్యవస్థలు వచ్చినప్పుడు, ఇటువంటి మార్గాలు వచ్చినప్పుడు చెప్తారు. మంచి చెడు అన్ని చెప్తారు. చెప్పినప్పుడు దాన్ని అడ్జస్ట్ చేసుకొని వాళ్ళ దాని మీద మీడియా పెట్టి ఇట్లా చేస్తున్నారు. ఆమె చెప్పిన పాయింట్స్ ఏంది? 4 మంచి చెప్పింది, 4 చెడు జరిగినాయి. ఇవి మంచి చేసుకో డాడీ, మంచిగా ఉంటుందని చెప్పింది. కొన్ని విషయాలలో ఈ ప్రాబ్లం ఉన్నది, ఇట్లా పోతుంది. స్టేజ్ మీద వరంగల్లో కూడా కొన్ని మంచిగా మాట్లాడని అది కూడా చెప్పింది. అన్ని మంచిగానే చెప్పింది. కానీ కాబట్టి కొన్ని ఉంటాయి, అవతగులు ఉన్నప్పుడు సర్దిద్దుకొని పోతాం. దానికి ఏం బాధ లేదు మాకు. అవును సార్, నేను ఏమంటున్నా, మరి తండ్రికి యాక్సెస్ లేదా కవిత గారికి? ఇది ఎందుకు ఉండదమ్మా? అన్ని ఉంటాయి. కాకపోతే తండ్రికి ఎదురుగా నిలబడి మాట్లాడే కూడా కొంతమంది ఉంటారు పిల్లలు. మన పిల్లలు కూడా చూడు వెనకకెళ్ళి చెప్తుంటారు, తల్లి తోటి లేకపోతే అన్నతోటి చెప్తారు. ఆమె డైరెక్ట్ చెప్పలేకపోతే చెప్పింది. దాంట్లో ప్రాబ్లం ఉంది. ప్రయారిటీ తగ్గింది. లిక్కర్ స్కామ్ జైలుకి వెళ్ళేసి వచ్చిన తర్వాత అసలు మీరు పట్టించుకుంటలేరు అనేది పెద్ద చర్చ. పట్టించుకున్నది లోపటి విషయం ఉంటుంది. ఎందుకంటే అందరిని పట్టించుకోవాలంటే కుటుంబ పాలన అంటారు, పట్టించుకోకపోతే ఇది అంటారు. అందు గురించి కొంత మైనస్ ప్లస్ నడుతుంది. ఉన్నాడు కదా మన గాడ్ గిఫ్ట్ కేటీఆర్, డైనామిక్ లీడర్, పులిలాగా పని చేస్తుండు. హరీష్ రావు ఉన్నాడు, పనులు చేస్తున్నారు, నడవాలి, అన్ని నడుస్తూ ఉంటాయి. 4 స్తంభాలాట, 3 స్తంభాలాట ఇట్లా బాగా నడుస్తుంది సార్ చర్చ. ఏం నడవదమ్మా, అన్ని స్తంభాలాట వేస్ట్. ఏం పని లేదు, ఏం పాట లేదు. మన గవర్నమెంట్ ఖచ్చితంగా ఉంది. 2 పనులు మంచిగా నడుస్తున్నాయి. హరీష్ రావు ప్రజలలో ఉన్నాడు, కేటీఆర్ ప్రజలు ఉన్నాం, మేమంతా ప్రజలలో ఉన్నాము. ఎలాంటి బాధ లేదు. కవితమ్మ కూడా ప్రజలలో వస్తుంది. ఇవన్నీ చిన్న ఇష్యూని పట్టుకొని పెద్ద ఇష్యూ చేస్తున్నారు. ఏం లేదు. రేపో ఎల్లుండో కేసీఆర్ గారు ప్రెస్ మీట్ చెప్పి చెప్తాడు దాని గురించి. 100% చెప్తారు. అందరు చెప్తారు. కేటీఆర్ చెప్తారు, హరీష్ రావు చెప్తారు, అందరు చెప్తారు. సార్ ఇవాళ కేటీఆర్ వచ్చారు సార్, ఏం మాట్లాడలేదు కదా. గది ఇట్లా ప్రజలల్లో మరీ అట్లా ఓపెన్ గా కాకుండా డైరెక్ట్ వచ్చి చెప్పొచ్చు కదా అంటున్నారు. వాళ్ళ చెల్లె గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి చెప్పే అవసరం ఏముంది మాకు? మా పార్టీ విషయం అది, మేము చెప్పుకుంటాం. వీళ్ళకి చెప్పాలని మళ్ళీ హైలైట్ చేయాలన్నా? అది అవసరం ముచ్చట. మేము చెప్పుకుంటాం, మేము చూసుకుంటాం. అమ్మ అది మాతో అయితే మేము చూసుకుంటాం. ఏం బాధ లేదు, భయపడాల్సిన అవసరం లేదు. బాయ్ మా పార్టీ. సో అది ఒక కార్యకర్త చెప్తున్నటువంటి మాట. యాక్చువల్లీ పార్టీలో ఏం జరగలేదు, అంతా బాగానే ఉంది. కేవలం మీడియా సృష్టి మాత్రమే ఇదంతా కూడా. పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు, అందరం కలిసే ఉన్నాం. హైప్ చేస్తున్నారు, అసలు అనవసరమైన విషయాల్ని హైప్ చేస్తున్నారు అన్నటువంటి మాట చెప్పారు. ఇవాళ కేటీఆర్ ప్రెస్ మీట్ ఏమో సబ్జెక్టే అసలు వేరా. అందరు ఏమనుకున్నారు అంటే జనరల్లీ కవిత గారు నిన్న మాట్లాడినటువంటి విషయం, అట్లాగే గతంలో మొన్న 2-3 రోజుల నుంచి కూడా ఈ లేఖ పెద్ద హల్చలైంది కాబట్టి దాని గురించి ఏమైనా మాట్లాడతారేమో అని అనుకున్నారు. కానీ ఎక్కడ కూడా ప్రస్తావన చేయకుండా కర్ణాటక పాలిటిక్స్, అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాల గురించి మాట్లాడినరు. ఆ తర్వాత రిపోర్టర్స్ అడిగినటువంటి క్వశ్చన్కి కూడా పెద్ద దానికి ప్రాధాన్యత లేదు అన్నట్టుగా. కానీ ఒక మాట అయితే అన్నారు, పార్టీలో జరగాల్సినటువంటి ఇంటర్నల్ చర్చని తీసుకొచ్చి బయట మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. అది ఎవరికైనా వర్తిస్తుంది, నాకైనా వర్తిస్తుంది అన్నటువంటి మాట చెప్పిండ్రు. అంటే చెప్పకనే చెప్పిండ్రు, తప్పు చేసిండ్రు, అట్లా లేఖ బయటకు రావాల్సింది కాదు, ఆర్ లేఖని ఇట్లా బహిర్గతంగా రాయాల్సింది కాదు అన్నటువంటి మాట చెప్తున్నారు. మొన్నటి వరకు ఒక చర్చ జరిగింది. అది ఏంటి అని అంటే యాక్చువల్లీ బీఆర్ఎస్ వాళ్ళే ఇంటర్నల్గా
మేబీ ఈ లేఖని కంప్లీట్లీ వాళ్ళే అంటే కేసీఆర్ గారికి చేరినటువంటి లేఖని ఇంటర్నల్గా వాళ్ళే రిలీజ్ చేసిండ్రు అనేది ఒక చర్చ నడిచింది. కాదు, బై మిస్టేకన్లీ కవిత గారు రాసినటువంటి లేఖ కవిత గారి ఆఫీస్ నుంచి లీక్ అయింది కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు దీన్ని ఎక్కువ ప్రచారం చేసిండ్రు అని ఇంకో వర్షన్ నడిచింది. సో ఈ రెండు వర్షన్స్ నడిచినటువంటి నేపథ్యంలో రాజకీయ విమర్శలు అట్లాగే రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది అని చెప్పొచ్చు. కానీ చాలా క్లెవర్గా బీఆర్ఎస్ పార్టీ బ్యాలెన్స్గా ఇంతమంది నాయకులు వచ్చినా కూడా ఎవ్వరు కూడా కవిత గారి లేఖ గురించి కావచ్చు, కవిత గారి రెస్పాన్స్ అయినటువంటి తీరు కావచ్చు, దాని గురించి మాత్రం ఎవ్వరు కూడా మాట్లాడట్లేదు. నో కామెంట్, పైనుంచి ఆదేశాలు ఉన్నాయి, మేము కామెంట్ చేయడానికి లేదు అన్నటువంటి మాట చెప్పి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సూర్యాపేట డిస్ట్రిక్ట్ నుంచి ఒక మేడం వచ్చిండ్రు. యాక్చువల్లీ బీఆర్ఎస్లో రోజు ఇట్లాంటి అంటే రాజకీయ సమావేశాలు కావచ్చు అండ్ ప్రెస్ మీట్ కావచ్చు, వాళ్ళ నాయకుడు వస్తున్నారంటే వస్తూనే ఉంటారు. సో ఒకసారి మాట్లాడదాం. మేడం, పార్టీలో ఏం జరుగుతోంది? ఎస్పెషల్లీ కుటుంబంలోనే ఏదో జరుగుతుంది అన్న హడావిడి చాలా ఎక్కువ కనిపిస్తోంది. ఎందుకంటే కవిత గారు లెటర్ బయటకు వచ్చిన తర్వాత ఈ చర్చ స్టార్ట్ అయింది. వాళ్ళు కుటుంబం ఆమె పిల్లగాడి కోసం ఆమె ఊరికి వెళ్తున్నది, పిల్లగాడికి సర్టిఫికెట్ ఇస్తున్నారని యూఎస్ పోయింది పిల్లగాడి కోసం. ఏదో రాసుకొని ఉంటే అది సమస్య కావాలా చెప్పండి? అదొక సమస్య. ఏ లెటర్ రాసింది, మాట్లాడింది, ఏం డిఫరెన్స్లు, ఏం భేదాలు చేసి ఏమి చేస్తారు చెప్పండి? కుటుంబంలో ఎందుకు గొడవలు లేపటం? ఆమె ఏదో తండ్రికి ఏం రాసుకున్నదో మరి, నాన్న ఊరికి పోతున్నా, నా పిల్లగాడికి అక్కడ మంచిగా ఫస్ట్ వచ్చిండని ప్రజెంటేషన్కు నన్ను పిలిచిండ్రు, నేను పోతున్నా అని ఆమె రాసిందేమో. దాన్ని ఏందో భూతద్దంలో పెట్టి చూడటం అది పద్ధతి కాదు మేడం. పార్టీకి సంబంధించి రాసిండ్రు అంటే మొన్న సభ జరిగిన తీరు కావచ్చు, జనాలు ఏమనుకుంటున్నారు, పార్టీ కొంత వీకెన్ అవుతున్నది, కొంతమంది లీడర్లు మీ పక్కన ఉన్నోళ్ళ వల్ల నష్టం జరుగుతుంది, దాన్ని సరి చేసుకోండి, కోవట్లు ఉన్నారు, ఇట్లాంటివి కూడా మాట్లాడింది. కోవట్టులు ఉన్నారు అని అన్నప్పుడు ఇక దట్ ఈస్ కామన్. అన్ని పార్టీలలో అందరికీ వర్కులు చేయించుకునే ఉంటారు, బదనాన్ని చేస్తూనే ఉంటారు, అలా ఉంటూనే ఉంటారు, ఇంట్లో ఉంటూనే ఉంటారు, అలా బదనాన్ని చేస్తారు, ఇంట్లో బదనాన్ని చేస్తారు. మనం బాధపడాల్సిన పని ఏం లేదు. ఇప్పుడు మామూలుగా కేసీఆర్ గారు అంటే చాలా సెలెక్టివ్ పర్సన్సే వాళ్ళ చుట్టూ ఉంటారు. మీకు కూడా తెలుసు కదా మన పార్టీలో. ఆ సెలెక్టివ్ పర్సన్స్ గురించే తను మాట్లాడిండ్రు. ఎవరై ఉంటారు అంటే కుటుంబ సభ్యులేనా? అంటే కేటీఆర్ గారా, లేకపోతే సంతోష్ రావు గారా, లేకుంటే హరీష్ రావు గారా, ఎవరి గురించి మాట్లాడుతారు? ఎవరి గురించి మాట్లాడినరో, పార్టీల గురించి మాట్లాడినరో, రాష్ట్రంలో ఉన్న పార్టీల గురించి మాట్లాడినరో, ప్రతి ఒక్కటి భూతద్దంలో పెట్టి చూడాల్సిన పని లేదు. ప్రజలకు తెలుసు, ప్రజలను ఎవరిని గెలిపియాలి, ఎవరిని ఇది కావాలి. ప్రజలకు ఈ రోజులు వెనకటి రోజులు కావు, ఇప్పుడు అన్నీ తెలుస్తున్నాయి ప్రజలకి. మనం దాన్ని భూతద్దంలో పెట్టినా, దాన్ని ఇండియా లెవెల్లో పెట్టినా, ఎక్కడ పెట్టినా సమస్యలు ఉంటాయి. మాట్లాడుతూనే ఉంటారు. తల్లిదండ్రి ఇంట్లో పిల్లలు మాట్లాడుకునే దాని పైన అంశం పైన ఇంత పెద్దగా తీయటం ఎందుకు? అంటే మాట్లాడుకోవచ్చు మేడం, మరి తండ్రికి కలవనేనంత దూరం అయిపోయిందా కూతురు అనేదే చర్చ. దాన్ని సాగదీసేట వరకు ఇక ఎన్నో వస్తాయి మేడం. ఇప్పుడు నేను మాట్లాడను పోండి, ఏముంది మాట్లాడా అని అంటా అనుకోండి, మీరు ఇట్లా సంగతి చెప్తున్నారు, మాట్లాడుతున్నా, ఇక దాన్ని తీస్తుంటే అంటే ఇప్పుడు మీరు కాదు, ఏదైనా తండ్రి బిడ్డ మాట్లాడుకున్నా ఇదే, తల్లి కొడుకు మాట్లాడుకున్నా ఇదే, తండ్రి కొడుకు మాట్లాడుకున్నా ఇదే, అనుచరుతో మాట్లాడినా ఇదే. అంటే మరి ఇదివరకు ఒక మిషన్ ఇది భగీరథుడు పైన ప్రపంచ దేవకన్య గంగాదేవిని భూదేవికి రప్పించినట్టు ఏంది అసలు? తెలంగాణ ఉద్యమం ఒకటే చేసిందా అంటారు, మళ్ళీ అట్లా చేసినా అది తప్పే. అందరు కష్టపడితే వచ్చింది, ఎక్కువ కష్టపడ్డాడు, ఎప్పటి నుంచో కష్టపడ్డాడు, పదవిని కూడా కోల్పోయిండు, మరి ఇది చేసిండ్రు సారు.
వచ్చింది. అదే పదవిని కోల్పోయిన తర్వాతనే పదవిని కోల్పోయిన తర్వాతనే ఈ కొట్లాట ఎందుకు, ఆధిపత్య పోరెందుకు, ఎందుకు ఇట్లా ఎవరికి పడతలేదు అనేదే చర్చ ఇప్పుడు. ఆధిపత్య పోర్ అనేది ఉండనే ఉండదు, దాన్ని వెడల్పు చేస్తున్నారు. ఆధిపత్య పోరు ఉండదు మేడం. ఇప్పుడు సీఎం ఎవరు కావాలి అనేది పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. పదవి ఎవరికి ఉండాలి అంటే సీఎం పదవి ఒకవేళ మీ పార్టీ అధికారంలోకి వస్తే సీఎం ఎవరైతారంటే కేటీఆరే అవుతాడు, కవితకు ప్లేస్ లేదు అనేది చూపించే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒక చర్చ. ఇక అది కొంత వెయిట్ చేయాలి మనం. దానికి కూడా డౌట్ ఉందా? దాని డౌట్ కాదు మేడం, ఎవరైతే మంచిగుంటారు ఇక అదంతా రానియండి, మేము మాట్లాడలేము. ఎందుకంటే ఇది ఏదో కావాలని దీన్ని ఇప్పుడు మీరు ఇక్కడ ఉండి మాట్లాడిస్తున్నారు. మరి వేరే చోటికి పోతే ఈమె కూడా అట్లా అంటుంది ఇట్లా అంటుందని దాన్ని బహిర్గతం చేస్తారు. మీరు మాట్లాడినా దాన్ని పెద్దగా చేస్తారు మేడం. వచ్చే నాడే వస్తుంది, అయ్యే వాళ్ళే అవుతారు. ఎవరైతే మంచిగా మరి రానియండి మొదలు రానియండి, వెయిట్ చేద్దాం. మరి కవిత గారికి అంటే కవిత గారు డిఫరెంట్గా ఉద్యమాలు చేస్తున్నారు, తెలంగాణ జాగృతి తరఫున ఉద్యమాలు చేస్తున్నారు, కార్యక్రమాలు చేస్తున్నారు. అసలు మీ వాళ్ళు ఎవరు ఉంటలేరు, బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు ఉంటలేరు ఆమె పక్కన అనేది చర్చ. అనిపిస్తలేరు కూడా నిజంగా చర్చ కాదు. చర్చ అంటే బావిలో కప్పలు ఎటు నీళ్ళు ఉంటే అటు నీళ్ళు దూకుతాయి. ఒకటి మాట్లాడాలంటే బావిలోని కప్పలు ప్రజలు ఎంత పెద్ద పదవిలో ఉన్నా ఇంట్లో ఊగొచ్చు, అందులో ఊగొచ్చు. ఇప్పుడు రాలేదు అనగానే ఆమె డౌన్ కాలేదు. ఆమె బతుకమ్మ గురించి దేశాలల్లో విదేశాలల్లో ఎప్పుడు ఆటను అప్పుడు ఆడని అందరూ ఇప్పుడు ఇంట్రెస్ట్గా ముసలోళ్ళు ముడిగోళ్ళు వచ్చి 2 పూలు వేసుకొని వచ్చి ఆడుతున్నారు. ఏమైంది, ఆమె మంచిగానే చేస్తుంది అని వాళ్ళకు ఏదో డిఫరెన్స్లు పెట్టాలని చూస్తారు. కానీ అదంతా ఏం లేదు, వాళ్ళంతా ఒకటే. అంత బాగున్నదా పార్టీలా? మరి దీని గురించి ఏమైనా క్లారిటీ ఇస్తారా కేసీఆర్ గారు? ఏమైనా వచ్చి ఏంటిది అదే అసలు పార్టీలో ఏం జరుగుతలేదు అంత బాగున్నామని కేసీఆర్ గారా? ఇక ఏమన్నా ఇప్పుడు వారొచ్చి ఒక మాట అంటారు, వీరొచ్చే మాట అంటారు. కానీ ఏంటి జరుగుతుంది చూద్దాం. ఏం చర్చ నడుస్తుంది ఇంటర్నల్గా మీ పార్టీ కార్యకర్తల మధ్యలో? ఏం చర్చ నడుస్తుంది? ఏమీ నడవట్లేదు, అంత ప్రశాంతంగా ఉన్నది. ఇక తర్వాత మళ్ళీ టీఆర్ఎస్ వచ్చే అవకాశం ఉంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు